నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బజ్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి కరెంట్ సిచ్యువేషన్స్ లో మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా నడుస్తున్నాయి, మరి గోల్డ్ రేట్ ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇవాళ ఏ విధంగా ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ విధంగా మార్కెట్లో కొనసాగుతున్నాయి అనేవి ఇవాళ మనకి తెలియచేయడానికి ఉన్నారు మార్కెట్ నిపుణులు తేజ జగడం గారు. మరి తేజ జగడం గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీకున్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకోండి. మరి వీటన్నిటికి సంబంధించి ఎలా ఉందనేది మార్కెట్ నిపుణులు తేజ జగడం గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రజెంట్ నిఫ్టీ కనుక చూసుకుంటే లైవ్ వచ్చేసి 25,141.25 అండ్ ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 25,46.15, ఓపెనింగ్ వచ్చేసి 25,74.30. అలాగే సెన్సెక్స్ లైవ్ కనుక చూసుకుంటే 8225.66, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 773.66, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 81,900. సో ఈ విధంగా అయితే నిఫ్టీ సెన్సెక్స్ కొనసాగుతున్నాయి సార్. మరి దీని గురించి ఏమంటారు? ఈ రోజు బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా పాజిటివ్ గానే స్టార్ట్ అయ్యాయి అనమాట. నిన్న విషయం మాట్లాడుకుంటే నిఫ్టీ అరౌండ్ 62 పాయింట్స్ డౌన్ అయ్యింది. 62 పాయింట్స్ డౌన్ అయ్యి 25,046 దగ్గర క్లోజ్ అయ్యింది. అండ్ సెన్సెక్స్ అరౌండ్ 153 పాయింట్స్ డౌన్ అయ్యి 81,773 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయ్యింది అనమాట. అంటే లాస్ట్ 4 విన్నింగ్ పాజిటివ్ సెషన్స్ ని నిన్న నెగిటివ్ గా క్లోజ్ అయ్యింది. లాస్ట్ 4 పాజిటివ్ గా ఉన్నాయి. నిన్న బీట్ అయ్యి నిన్న నెగిటివ్ గా క్లోజ్ అయింది అనమాట మార్కెట్. బట్ లాస్ట్ 4 సెషన్స్ నుంచి మనకి ర్యాలీ ఇస్తున్న సెక్టర్స్ తెలిసిందే మనకి. ఐటీ సెక్టర్ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి ఇచ్చారనమాట, ర్యాలీ ఇచ్చాయి. నిన్న కూడా ఐటీ సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేసింది మార్కెట్ ని. ఐటీ ఇండెక్స్ బాగానే గెయిన్ అయింది అనమాట. అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా స్లైట్ గెయిన్స్ తో నిన్న మొమెంటం చూపించాయి. నిన్న పడిన సెక్టార్స్ విషయం మాట్లాడుకుంటే రియాలిటీ, మీడియా, ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ నిన్న పడిన సెక్టార్స్ అనమాట కంపారిటివ్ గా. అండ్ ఇండిసెస్ గురించి మాట్లాడుకుంటే మనం స్మాల్ క్యాప్ ఇండిసెస్ అండ్ మిడ్ క్యాప్ ఇండిసెస్ రెండు కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. మిడ్ క్యాప్ ఇండిసెస్ అరౌండ్ 0.73% నెగిటివ్ గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ ఇండిసెస్ అరౌండ్ 0.52% నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది అనమాట. అండ్ మనం ఫారెన్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే నిన్న ఫారెన్ ఇన్వెస్టర్స్ బయింగ్ చూసాం మనం. అంటే చాలా రోజుల తర్వాత నెట్ సెల్లర్స్ నుంచి నెట్ బయర్స్ కింద ఎఫ్ఐఐస్ ఉన్నారనమాట. అదొక పాజిటివ్ ఇండికేటర్ కింద చూడొచ్చు. బట్ తక్కువ అమౌంట్ అనమాట, వెరీ తక్కువ. 81 crores మాత్రం నెట్ బయర్స్ కింద వచ్చారనమాట. నిన్న ఎక్స్ట్రా వాళ్ళు యాడ్ చేసినది వాళ్ళ పర్చేజెస్, వాళ్ళ సేల్స్ పోగా నెట్ బయింగ్ ఎంత ఉంది అంటే 81 crores అనమాట. అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్ విషయానికి వస్తే వాళ్ళ నెట్ బయింగ్స్ వీళ్ళు యథావిధిగా ప్రతిరోజు నెట్ బయింగ్ కింద ఉన్నారు. వీళ్ళు కూడా నెట్ బయర్స్ కింద నిన్న కూడా 330 crores నెట్ బయర్స్ కింద డిఐఎస్ ఉన్నారనమాట. ఇవి పాజిటివ్ ఇండికేటర్స్ అనుకోవచ్చు. బోత్ మనకి చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి. అండ్ నిన్న మార్కెట్ పడడానికి రీజన్స్ ఏమన్నా మాట్లాడుకుంటే చాలా రోజుల తర్వాత అంటే లాస్ట్ 4 సెషన్స్ పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి మార్కెట్ అప్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్, స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. యాజ్ ఇట్ ఈస్ నిన్న మాట్లాడుకున్నట్లు ఐటీ అండ్ కన్స్యూమర్ సెక్టర్స్ వీళ్ళంతగా మార్కెట్ ని డ్రైవ్ చేయడానికి ట్రై చేశాయి. బట్ పాజిటివ్ మొమెంటం తీసుకురాలేకపోయినాయి అనమాట. అండ్ ఎఫ్ఐఎస్ బయింగ్స్ జరిగాయి మోడరేట్ గా, అది ఒక పాజిటివ్ ఇండికేటర్ గా మనం చూడాలా. అండ్ మార్కెట్ కరెక్షన్ అయితే జరిగింది ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అయింది. సో అందుకే మార్కెట్ అనేది నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది అనమాట. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్ అండ్ యూరోప్ మార్కెట్స్ రెండు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. S&P 500 0.58% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నాస్డాక్ 1.22% పాజిటివ్ గా ఉంది. డౌ జోన్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనమాట. అండ్ యూరోపియన్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే మనం డిఎక్స్ జర్మనీ 0.98% పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. FTSE 100 ఇది యూకే మార్కెట్ 0.69% పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. CAC 40 ఫ్రాన్స్ మార్కెట్ 1.07% పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఇవి ఒక పాజిటివ్ ఇండికేటర్స్. మన మార్కెట్ కూడా యాజ్ ఇట్ ఈస్ వాటిని ఫాలో అయ్యే స్కోప్ చాలా ఉంది.
బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 90% మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ ని ఫాలో అవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మనం కాన్సన్ట్రేట్ చేయగలిగిన సెక్టర్స్ ఏమన్నా ఉన్నాయంటే, ఒకటి రెన్యూబుల్ సెక్టర్, సోలార్ సెక్టర్ అండ్ గ్రీన్ ఎనర్జీ. ఈ కంపెనీస్ మొన్న కూడా మనం డిస్కస్ చేసాం. మొన్నటి నుంచి మార్కెట్ లో పెద్ద చేంజ్ ఏం లేదు. ఎగ్జాక్ట్ మన ట్యూస్డే రోజు ఏ పాయింట్ దగ్గర మాట్లాడుతున్నామో ఈ రోజు కూడా అదే పాయింట్ దగ్గర అక్కడే ఉందన్నమాట. మనం నిఫ్టీ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే 25,200 రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్. 25,200 కానీ బీట్ చేయగలిగితే మనం 25,500 ఆ రేంజ్ లో నిఫ్టీ చూస్తున్నాం. 25,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట, బ్రేక్అవుట్ అనుకోవచ్చు. వన్స్ 25,500 కానీ బ్రేక్ చేయగలిగితే అప్పటి నుంచి మార్కెట్ మొమెంటం అప్వర్డ్స్ చూపిస్తుంది. అండ్ సపోర్ట్ విషయానికి మాట్లాడుకుంటే ఇమీడియట్ సపోర్ట్ నిఫ్టీకి 25,000 దగ్గర స్ట్రాంగ్ ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ దాన్ని క్రాస్ అయ్యి డౌన్ వస్తుంది అనుకుంటే స్ట్రాంగ్ సపోర్ట్ 24,850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మనం గమనించాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకోవాలా. అండ్ ఇప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది నిఫ్టీ, అది ఇమీడియట్ రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది. అది కానీ బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ 25,500 మొమెంటం చూపించవచ్చు. అండ్ మనం అనుకున్నట్లు సెక్టర్స్, రెన్యూబుల్ సెక్టర్స్ అండ్ అసలు మనం అనుకున్నట్లు ఏంటంటే గవర్నమెంట్ బ్యాకప్ వీటి పాలసీ, ఈ రెన్యూబుల్స్ ఏవైతే ఉందో స్ట్రాంగ్ పాలసీస్ గవర్నమెంట్ వీటిని ఫేవరబుల్ మార్కెట్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ బ్యాక్ చేస్తున్న సెక్టర్స్ ని. అండ్ రీసెంట్ గా చాలా మంది అనలిస్ట్స్ నెక్స్ట్ మనకి గ్రోయింగ్ సెక్టర్స్ ఏవి అని పెట్టారా అంటే నెక్స్ట్ వీక్ కి రెన్యూబుల్ సెక్టర్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ అనేది మనకి నెక్స్ట్ పాజిటివ్ మొమెంటం చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అండ్ ఇంకొకటి ఈవీ వెహికల్స్ కానీ లేకపోతే ఆటో ఇండస్ట్రీస్ కానీ, ఇవి మనకి ఆల్రెడీ తెలిసిందే. జిఎస్టీ రేట్ కట్స్ తర్వాత 22nd మనకి సెప్టెంబర్ 22nd జరిగిన సేల్స్ తెలిసిందే కదా. ఇప్పుడు మనకి అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ సెక్టర్స్ కొంచెం ఎక్కువ ర్యాలీ చూపించే అవకాశం ఉంది. రీసెంట్ గా మోతిలాల్ ఓస్వాల్ హీరో మోటార్ క్రాప్ అనేది ఈ వీక్ టాపిక్ కింద తీసుకున్నారు అనమాట. సో అనలిస్ట్ మనకి ఆటో సెక్టర్స్ అండ్ ఆటో యాక్సెసరీ సెక్టర్స్ కూడా కొంచెం ఫోకస్ కింద పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీక్ మనం. అందుకు కన్సూమర్ సెక్టర్స్ యథావిధిగా మనకి రాబోయే ఆల్రెడీ ఫెస్టివల్స్ స్టార్ట్ అయింది కాబట్టి, దివాళీ ఫెస్టివల్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ కన్సూమర్ డ్యూరబుల్స్ మనకి ప్రాఫిట్ లోకి వచ్చే అంటే ర్యాలీ చూపించే అవకాశం ఎంతైనా ఉంటుందన్నమాట. అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఏ సెక్టార్స్ ని అవాయిడ్ చేయాలా అంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏ స్టాక్ అయితే హై బీటా ఉంటుందో ఆ స్టాక్స్ ని కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ మార్కెట్ కొంచెం అటు ఇటే ఉన్నాయి. మనం చూస్తుంటే లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఇదే రేంజ్ లో తిరుగుతున్నాయి అనమాట. ఒకవేళ కరెక్షన్స్ వస్తే హై బీటా ఉన్న స్టాక్స్ ఎక్కువ కరెక్ట్ చేసుకోకుంది. సో హై బీటా ఉన్న స్టాక్స్ దగ్గరికి వెళ్ళకండి, ఈ సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ రోజు ఇప్పుడు విషయం మాట్లాడుకుంటే నిఫ్టీ అరౌండ్ మనకి 25,160. ఓకే సార్, మనకి ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. కాలర్ తో మాట్లాడిన తర్వాత వీల్ కంటిన్యూ సార్. మరి బాబ్జీ కడప నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. బాబ్జీ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాబ్జీ గారు. హలో, వినిపిస్తుందండి, మాట్లాడండి. సార్ ఎస్ బ్యాంక్ గురించి చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ అండి, ఎస్ బ్యాంక్ ఏ ప్రైస్ లో కొంటారండి మీరు? సార్ చాలా ఓల్డ్ ఉన్నాయి సార్, దాదాపు యావరేజ్ 80 రూపాయల వరకు పడి ఉన్నాయి ఓల్డ్ షేర్స్. అప్పుడు 200 నుంచి కొంటా ఉన్నాయి, మూమెంటే రావడం లేదు సార్ దాంట్లో. సార్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎస్ బ్యాంక్ మీది చాలా లాంగ్ టర్మ్ మార్జిన్ ఉంటేనే ఎస్ బ్యాంక్ అనమాట. మీకు యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది? 88 రూపాయలు ఉంది సార్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి దాంట్లో? సార్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారు? ఎన్ని షేర్స్ ఉన్నాయి? నా దగ్గర 8,000 షేర్లు ఉన్నాయి సార్. 8,000 షేర్లు ఉన్నాయా? అవును సార్. సార్ మీకు మళ్ళీ ఆ ప్రైస్ రావడానికి అది మినిమం టైం పడుతుంది, మినిమం 5-6 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు టెక్నికల్ గా అయితే ఇప్పుడైతే స్ట్రాంగ్ గా ఉన్నాయి ఫండమెంటల్స్, దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంది అనమాట. ఎస్ బ్యాంక్ లో మీ ప్రైస్ రావడానికి మినిమం 4-5 ఇయర్స్ పడుతుంది. 4-5 ఇయర్స్ సార్. ఇప్పుడు ఒకటి బ్యాంక్ సెక్టార్స్ లో ఆల్రెడీ మంచి బ్యాంక్స్ చాలా ఉన్నాయి, ఇంకా మంచి ప్రాఫిట్ ఇచ్చే బ్యాంక్స్ చాలా ఉన్నాయి అనమాట.
వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ చాలా మంది అనలిస్ట్ చెప్తున్నది ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. రైట్ నౌ సమ్వేర్ అరౌండ్ 70 ఆ రేంజ్ లో ఉంది. అది నెక్స్ట్ ఐసిఐసిఐ నిజమే హెచ్డిఎఫ్సి సార్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆడటమే లేదు కదా సార్. ఎక్కువ చాలా రోజుల నుంచి వింటున్నాము కానీ పెరగడమే లేదు. ఒకటండి గుర్తు పెట్టుకోండి, ఒక స్టాక్ కొన్నామంటే మనం 3 to 5 years టైం ఇవ్వండి. మీరు ఎస్ఐపి మోడ్ లో చేయండి, సో ఆబ్వియస్ గా పెరుగుతుంది అనమాట. కొన్ని స్టాక్స్ ఎలా ఉంటాయంటే అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి అనమాట. మనం లైక్ వాల్యూ ఫండ్స్ చూస్తుంటాం మ్యూచువల్ ఫండ్స్ లో. అవేంటంటే మీకు 3 years 4 years కూడా రిటర్న్స్ ఇవ్వవు అనమాట. బట్ ఒకే ఇయర్ లో కంప్లీట్ గా ఈ 3-4 years ని యావరేజ్ చేస్తా 15-16% సిఐజిఆర్ పోస్ట్ చేస్తుంది. మీరు చూస్తే లాస్ట్ 3 years లో చైనా ఫండ్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవి నెగిటివ్ గా ఉన్నాయి. లాస్ట్ 3 years నుండి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నెగిటివ్ గా ఉన్నప్పుడు ఈ లాస్ట్ 6-7 months లో ఆ ఫండ్ మాకు 15% సిఐజిఆర్ చూపించింది అనమాట. అంటే నెగిటివ్ మొత్తం కవర్ అయ్యి లాస్ట్ 3 years సిఐజిఆర్ మొత్తం 15% చూపిస్తున్నాయి. సో ఒక్క పర్టికులర్ టైం వస్తుంది, ఆ పర్టికులర్ టైంలో ఆ ఇయర్ లో 100%, 200%, 300% రిటర్న్ ఇస్తాయి. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ కి మీ పేషెన్స్ కి జస్టిఫై అవుతుంది అనమాట. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ మార్జిన్ కే పెట్టుకోవాలన్నమాట. ఫండమెంటల్స్ గా మనం తీసుకున్న స్టాక్ ఏదైతే ఉందో అది మన లాంగ్ టర్మ్ మార్జిన్. టెక్నికల్ గా తీసుకున్న స్టాక్ ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ మార్జిన్. ఇక్కడ ఏంటంటే మనం టైం ఫ్రేమ్ కూడా డిసైడ్ చేసుకున్నాం టెక్నికల్ లో. ఫండమెంటల్ లో టైం ఫ్రేమ్ డిసైడ్ చేయము. రైట్, థ్యాంక్ యూ బాబ్జీ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఐ థింక్ మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటాను. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, తేజ గారు, మాట్లాడదాం. శ్రీనివాస్ ఫ్రమ్ విజయవాడ. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది శ్రీనివాస్ గారు, మాట్లాడండి. సార్ మేడం గారు నాకు 3 డౌట్స్ ఉన్నాయండి, సార్ గారితో మాట్లాడాలి. నా ఫస్ట్ డౌట్ ఏంటంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో సెమీ కండక్టర్స్ అండ్ ఏఐ సెక్టార్ లో బెస్ట్ కంపెనీస్ ఏమి ఉండకపోవచ్చు అనేది ఒక డౌట్ మేడం. రెండో డౌట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. మూడో డౌట్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలంటే అది ఫీజబుల్లేనా, బిట్ కాయిన్ ఆర్ ఎథీరియం రెండిట్లో ఏది బెటర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. ఈ 3 డౌట్స్ ఉన్నాయి మేడం నాకు. మీరు ఒక్కొక్కటిగా అడగండి శ్రీనివాస్ గారు, ఒక్కొక్కటిగా అడిగితే సార్ ఒక్కొక్కటిగా మీకు క్లియర్ చేస్తారు. ఫస్ట్ డౌట్ చెప్పండి మరొకసారి. మీ థర్డ్ క్వశ్చన్ నుంచి నేను తీసుకొని వస్తాను. రాబోయే మీరు బిట్ కాయిన్ అండ్ ఎథేరియం రెండిట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. బేసిక్ గా క్రిప్టో కరెన్సీకి వెళ్తున్నాము అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు హై రిస్క్ హై రివార్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ పర్సెంట్ క్రిప్టో డైవర్సిఫై చేయకండి, ఎందుకంటే దానికి సపరేట్ గా ఏ రెగ్యులేషన్స్ లేవు. మనకు మ్యూచువల్ ఫండ్స్ కి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏదైనా సరే అండర్ సమ్ రెగ్యులేషన్ ఉంటే అది మీకు సేఫ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. రెగ్యులేషన్ లేని సేఫ్ ఇన్స్ట్రుమెంట్ కాదు. అండ్ బిట్ కాయిన్ అండ్ ఎథేరియం చూస్తే రెండు డిఫరెంట్ టోకన్స్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బిట్ కాయిన్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. బిట్ కాయిన్ ఫర్దర్ కూడా మొమెంటం చూపించే ఇది ఉంది అనమాట. రెండిట్లో సగం చేసుకోండి. పోర్ట్ఫోలియో 5% అనుకుంటే 2.5% అవుతుందా 2.5% అవుతుందా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ క్రిప్టోలో చాలా మీమ్ కాయిన్స్ ఉన్నాయి, మీమ్ కాయిన్స్ జోలికి వెళ్ళకండి. లైక్ డోజ్ కాయిన్ అని చెప్పి, షిబా అని చెప్పి ఇలాంటివన్నీ చాలా డోజ్ కాయిన్స్ ఉన్నాయి, మీమ్ కాయిన్స్ ఉన్నాయి. మీమ్ కాయిన్స్ వెళ్ళకండి. దాని కింద ఏదైనా బిజినెస్ ఉంటేనే ఆ బిజినెస్ చూసి దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రెండోది సెమీ కండక్టర్ స్టాక్స్. రెండోది మీరు మల్టీ బ్యాగర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలా అన్నారు. చూడండి, ఒకటి స్టాక్ యొక్క ఇండస్ట్రీని చూస్తాం అనమాట. ఎట్లా మల్టీ బ్యాగర్స్ ఐడెంటిఫై చేయాలంటే ఇండస్ట్రీని చూసి ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఇండస్ట్రీ మన మార్కెట్ లో గ్రోత్ అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉందా, గ్రోత్ స్టేజ్ లో ఉందా, లేకపోతే మెచ్యూరిటీ స్టేజ్ లో ఉందా, డిక్లైనింగ్ స్టేజ్ లో ఉందా, ఈ 4 స్టేజెస్ మనం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. గ్రోత్ స్టేజ్ లో ఉన్న ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న ఇండస్ట్రీలో కానీ మనం స్టాక్ పిక్ చేసుకుంటే అవి మల్టీప్లేకర్ అయ్యేదానికి స్కోప్ చాలా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఆ సెక్టర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి ఉంటాయి. మనకి ఇనీషియల్ స్టేజ్ లో మీరు కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ మార్కెట్ లో 30-40% మార్కెట్ కానీ గ్రాప్ చేయగలిగితే ఓవరాల్ గా స్టాక్ మల్టీప్లేకర్ 100% అవుతుంది అనమాట. ఇండస్ట్రీని చూసుకోవాలి ఫస్ట్. అది ఇండస్ట్రీ ఇనీషియల్ ఆర్ గ్రోత్ స్టేజ్ లో ఉన్న ఇండస్ట్రీస్ చూడండి, అందులో బెస్ట్ స్టాక్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఇక్కడ కానీ మీరు బెస్ట్ స్టాక్ పిక్ చేసుకోగలిగితే మీరు పిక్ చేసిన స్టాక్స్ ఏవైతే 1-2 స్టాక్స్ ఉంటాయో అవి మార్కెట్ క్యాప్ లో ఆల్మోస్ట్ అరౌండ్ 30-40% క్యాప్చర్ చేయగలిగిన మీ స్టాక్ మల్టీ బ్యాగర్ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ ఒక్కటి సరిపోదు, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ప్రమోటర్స్ కూడా చూసుకోవాలా. ప్రమోటర్స్ ఎవరు అండ్ అంతకుముందు వాళ్ళకి ఏదైనా బిజినెస్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా, రన్ చేస్తే ఎలా అనేది ఒకసారి చూసుకొని వాటి మీద మనం ముందుకెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇండస్ట్రీ అనేది మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ. అండ్ ఒకవేళ ఆల్రెడీ లిస్ట్ అయిన స్టాక్, ఆల్రెడీ ఉన్న కంపెనీ, గ్రోత్ స్టేజ్ లో ఉన్న కంపెనీ ఏదైనా ఉంటే వాటిని మనం జస్ట్ ఒక స్క్రీన్స్ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ లాస్ట్ 5 years ఎంత రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తుంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అలా ఉంది అని చెక్ చేసుకొని, అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువ, సమ్వేర్ 1000 crores 5000 crores కన్నా తక్కువ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ని మనం ఫస్ట్ ఫిల్టర్ చేసుకొని ఆ కంపెనీస్ మీద అనాలిసిస్ చేసుకుంటే ఒకటి చూసుకోవాలన్నమాట. ROCE బాగుండాలా, ROE బాగుండాలా, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5000 crores కన్నా తక్కువ ఉండాలా, డెట్ ఫ్రీ కంపెనీస్ అయితే ఇంకా బెస్ట్ అన్నమాట. ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత ఉంది అనేది కూడా మ్యాటర్. ఆల్వేస్ రిమెంబర్, ప్రమోటర్స్ హోల్డింగ్ 50% కన్నా ఎక్కువ ఉండాలా. మోర్ ద పర్సంటేజ్ మోర్ ఉంటుంది అనమాట మనకు బెనిఫిట్ అనేది. అండ్ ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ప్రమోటర్స్ ఎంత % ప్లెడ్జ్ చేస్తున్నారు స్టాక్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ మనం ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ ఎంత ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఎంత ఉంది, ఈ ఫ్యాక్టర్స్ పెట్టుకొని ఈ ఫిల్టర్స్ లేక వచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేసుకోగలిగితే మనం ఒక 10 స్టాక్లు అనలైజ్ చేసుకుంటే 2-3 మల్టీ బ్యాగర్ అయ్యే స్కోప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ అంతా కంప్లీట్ గా చూసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ సెమీ కండక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్నది, సెమీ కండక్టర్ మనకి ఫ్యూచర్ అన్నమాట. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది ఖచ్చితంగా. అప్కమింగ్ అదే మనకి అప్కమింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఎన్విడియా ఇవి చూస్తే మనకు ఐడియా ఉంటుంది. ఎన్విడియా ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో అది అసలు చాలా కంట్రీస్ కి అంత క్యాపిటలైజేషన్ లేదనమాట. సో నెక్స్ట్ సెమీ కండక్టర్ స్టాక్స్ స్కోప్ చాలా ఉంది. సో ఫోకస్ మంచి స్టాక్ వెతుక్కొని 30-40% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే గ్రాప్ చేయగలుగుతుంది అనుకుంటున్నారో ఆ స్టాక్ ఇన్వెస్ట్ చేసుకోవాలని ట్రై చేయండి. ఓకే తేజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ కాలింగ్ అండి. మీకున్న 3 డౌట్స్ అని అడిగేశారు, సార్ కూడా లెంతీగా ఆన్సర్ మీకు ఇచ్చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్సర్ కనుక మిస్ అయినట్టుగా అనిపిస్తే ఇది మళ్ళీ షో అంతా అయిపోయాక బీఆర్కే మార్కెట్ బజ్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతుంది. అందులో మళ్ళీ క్లియర్గా చూసి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ని మళ్ళీ అనలైజ్ చేసేసుకోండి. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ బళ్ళారి. ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. 3 స్టాక్స్ సార్, టార్గెట్ కూడా చెప్పండి సార్. ఐనాక్స్ విండో, ఆస్ట్రాడియం, మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ప్రవీణ్ కుమార్ గారు ఒక్కొక్కటిగా నెమ్మదిగా చెప్తే సార్ చెప్తారండి. ఒక్కొక్కటి చెప్పండి. ఐనాక్స్ విన్ చూస్తున్నా ఇప్పుడు, ఓకేనా? ఐనాక్స్ విన్ 146 ఉంది. ఐనాక్స్ విన్ 146 ఉందండి. మీరు కరెంట్ బై చేసుకోవచ్చు. టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ సమ్వేర్ అరౌండ్ 200, 206, 210 ఆ మధ్యలో టార్గెట్ పెట్టుకొని బై చేసుకోండి. అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. దీనైతే బై చేసుకోవచ్చు కరెంట్ సిచ్యుయేషన్. అండ్ ఇంకొకటి, చాలా బ్రోకర్ అంటే రీసెర్చ్ హౌస్ కూడా దీనికి బై రికమెండేషన్స్ ఇచ్చి ఉన్నాయి. లైక్ యాక్సిస్ డైరెక్ట్ ఇచ్చి ఉంది, ఆల్మోస్ట్ 30% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ కాన్సెన్సస్ అరౌండ్ 41% అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చి ఉంది అనమాట. ఈ స్టాక్ అయితే మీరు బై చేసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ సెకండ్ స్టాక్ ఏదండి? ప్రవీణ్ కుమార్ గారు, సార్ అడుగుతున్నారండి మిమ్మల్ని, ఇంకొక సెకండ్ స్టాక్ ఏది అన్నారో ఒక్కసారి సార్కి చెప్తే సార్ చూసి చెప్తారు. మనపురం ఫైనాన్స్ మేడం. ఓకే, మనపురం ఫైనాన్స్. ఓకే, చెక్ చేస్తున్నారు, చెక్ చేసి చెప్తారు. మనపురం ఫైనాన్స్కి సంబంధించి తేజ గారు అయితే చెక్ చేస్తున్నారు. ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పడానికి సార్ కాస్త సమయం తీసుకొని మీకు క్లియర్గా చెప్తారండి. సో వెయిట్ చేయండి. నిశ్శబ్దంగా ఉంది అన్నంత మాత్రాన కాల్ కట్ అయిందని కాదు, కాకపోతే సిస్టమేటిక్గా ఆన్సర్స్ చెప్పాలి కాబట్టి టైం పడుతుంది. కరెంట్ ప్రైస్ మీకు 295 ఉందండి. మనపురం ఫైనాన్స్ మీకు మూవింగ్ యావరేజ్ అయితే టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉంది స్టాక్.
ఇప్పుడైతే బై చేసుకోండి. అంటే మొత్తం మీరు 100 రూపీస్ పెడదాం అనుకోండి, టోటల్ 100 రూపీస్ పెట్టకండి, లైక్ 30 రూపీస్ కూడా పెట్టండి. అండ్ స్టాక్ ఎప్పుడైతే 335 బ్రేక్ చేస్తుందో అప్పుడు రిమైనింగ్ అమౌంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రవీణ్ గారు ఉన్నారా అండి? ఉందా మేడం ఇంకొక స్టాక్ ఆస్టా డిఎం. ఆగండి ప్రవీణ్ గారు, ఇంకా మీరు ఇంతకుముందు అడిగిన దానికే మళ్ళీ సార్ ఏదో అడగబోతున్నారు, ఒకసారి సార్తోనే మాట్లాడండి. లేదు, ఆ క్వశ్చన్ క్లారిటీ వచ్చిందా అండి? ఇప్పుడైతే సగం మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ లో 30-40% ఇప్పుడు పెట్టి స్టాక్ ఎప్పుడైతే 335 క్రాస్ అవుతుందో అప్పుడు రిమైనింగ్ అమౌంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి అండి. ఓకే సార్. ఓకే, ఇంకొక స్టాక్ ఏదో చెప్తున్నారు ప్రవీణ్ గారు ఉన్నారా అండి? కాల్ కట్ అయిపోయిందా? ఉన్నాం మేడం. ఇంకొక స్టాక్ నేమ్ అడుగుతున్నారు సార్. ఆస్టా డిఎం మేడం, ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఓకే, ఆస్టా డిఎం హెల్త్ కేర్ 702 ఉంది. ఒక నిమిషం అండి చెప్తున్నా. ప్రజెంట్ బై చేయకండి, సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత బై చేయండి. చూద్దాం, సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఏంటా అని చూద్దాం ఆ స్టాక్స్. ప్రజెంట్ అయితే బై చేయకండి. ఓకే ప్రవీణ్ గారు, మరి ప్రెసెంట్ మీరు లాస్ట్ అడిగిన దానికైతే సార్ బై చేయమని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే మళ్ళీ ఇలాగే మేము షోస్ కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో చూడండి. అండ్ ఈ రోజు అడిగిన వాటికి ఇంకా మీకు క్లియర్గా ఏదైనా అర్థం కాలేదు అనిపిస్తే ఈ షో అంతా అయిపోయాక ఇది బీఆర్కే మార్కెట్ బజ్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతుంది, అందులో కూడా మీరు చూడొచ్చు, ఫాలో అవ్వచ్చు. అండ్ తేజ గారు మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి, సుబ్బారావు ఫ్రమ్ కాకినాడ. సుబ్బారావు గారితో మాట్లాడదాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే ఝాన్సీ గారు, తేజ గారుకి నమస్కారాలు. సార్ తోనే మాట్లాడండి. నమస్కారం సార్. తేజ గారు. సుబ్బారావు చెప్పండి. సార్ ఏం లేదు, ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆర్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు ఇప్పుడు బై చేయొచ్చా? అలాగే ఆ ఎల్ఎన్టీ ఫైనాన్స్ నా దగ్గర 200 ఉన్నాయి, అమ్మి వచ్చా ఉంచొచ్చా? ఓకే, ఇప్పుడు మీరు ఎన్టీపీసీ అయితే మీకు లాంగ్ టర్మ్ మార్జిన్ అయితే మీరు బై చేసుకోవచ్చు అండి. మీరు ఎస్ఐబి మోడ్ లో కూడా చేసుకోవచ్చు. సార్ లాంగ్ టర్మ్ మార్జిన్ 5-6 years నేను ఎస్ఐబి చేస్తాను అంటే మంచి కంపెనీ ఎన్టీపీసీ, మీరు బై చేసుకోవచ్చు అనమాట. షార్ట్ టర్మ్ అయితే అంటే మీది టెక్నికల్ గా నేను తీసుకొని మళ్ళీ అమ్మాలనుకుంటే ఈ రేట్ లో బై చేయకండి. లాంగ్ టర్మ్ అయితే ఓకే, షార్ట్ టర్మ్ ఈ రేట్ లో బై చేయకండి. ఎప్పుడైతే స్టాక్ 342 అంతకన్నా పైకి వెళ్తుందో అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి. అప్పుడు టార్గెట్ వేయచ్చు, ఆ టార్గెట్ పెట్టుకొని షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాక్ బెస్ట్, షార్ట్ టర్మ్ అయితే వద్దు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సార్ చూస్తున్నారా? 110 ఉంది ఇప్పుడు, అదే కదా? అవును సార్, తీసుకోవచ్చు అంటారా? చూస్తున్నాను. చూస్తున్నారండి, చెక్ చేసి చెప్తారు. యా, ఇది చూడండి, మనకి క్వార్టర్ రిజల్ట్స్ వైస్ చూసుకుంటే మనం ప్రతి క్వార్టర్ ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ ప్రాఫిట్స్ పెరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇది కూడా లాంగ్ టర్మ్ స్టాకే. బట్ ఒక్కటి దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే కరెంట్ రీసెంట్ గా ఏమైందంటే స్టాక్ ప్రైస్ బాగా పడింది. అంటే యావరేజ్ అంటే 200 days తో పోలిస్తే 50 days తక్కువ ఉంది అనమాట. ఇది కూడా లాంగ్ టర్మ్ మార్జిన్ స్టాక్, లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు, లాంగ్ టర్మ్ అయితే కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే ఇప్పుడు ఎంట్రీ లేదండి. లాంగ్ టర్మ్ అయితే మన ఫోకస్ మొత్తం లాంగ్ టర్మ్ అయితే మనం కొనుక్కొని పెట్టుకుంటే ఓకే, షార్ట్ టర్మ్ అయితే వద్దు. సార్ ఇంకొకటి ఎల్ఎన్టీ ఫైనాన్స్ నా దగ్గర ఒక 300 ఉన్నాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 300 ఉన్నాయి, చాలా రోజులు, చాలా లాంగ్ బ్యాక్ బట్టి. ఇప్పుడు ఏమైనా అమ్మొచ్చు, ఇంకేమైనా ముందుకెళ్తుందా? ఏ ప్రైస్ లో? ఈ ప్రైస్ 180 ఎంతో సార్, 150 అరౌండ్ ఆ రేంజ్ లో. కంటిన్యూ చేయండి. అడిషనల్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవచ్చా సార్? అడిషనల్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అయితే యాడ్ చేసుకుంటారు, కొద్దిగా యాడ్ చేస్తాను. కొంచెం యాడ్ చేసుకోండి. మంచి స్టాక్.
థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ తేజ గారు, ఈరోజు మార్కెట్ లెవెల్స్ ఏంటి, మార్కెట్ స్టాక్స్ ఏంటి, షేర్ మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టుకోవాలి, అలాగే కాలర్స్ అందరికి కూడా మీరు చాలా టైం తీసుకొని క్లియర్గా చెక్ చేసి చాలా బాగా విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఇది ఇవాల్టి బీఆర్కే మార్కెట్ బజ్. ఈ రోజు ఎపిసోడ్ ఎవరైతే మిస్ అయ్యాను అనుకుంటున్నారో, ఇది బీఆర్కే మార్కెట్ బజ్ అని చెప్పి యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయి ఉంటుంది. డైలీ ఎపిసోడ్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తాము. కాలర్స్ ఎవరైనా సరే ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయ్యాము, సరిగ్గా ఆన్సర్ వినలేదు అనుకున్న వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మా మార్కెట్ బజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా, చూస్తూనే ఉండండి. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.